హాయ్ నేస్తమా. నీతి కథలు చెప్పే భాగంలో సత్యం మీకు చెప్పే కథలు. నీతి కథ. ఒక నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక పావురం గూడు కట్టుకొని నివసిస్తోంది. ఆ నది ఒడ్డున చీమల పుట్టలు ఉన్నాయి. పుట్టలో నుండి ఒక చీమకి చెట్టు మీద పావురానికి స్నేహం కుదిరింది. అనతి కాలంలో అవి ప్రాణ స్నేహితులైనాయి. రోజు ఒకదానికొకటి చూసుకోకుండా ఉండలేకపోయినవి. ఒకరోజు పావురాన్ని పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కుందామని చీమ చెట్టు మీదకి ఎగబాకుతోంది. కాలు జారి చెట్టు కింద ఉన్న నీళ్లల్లో పడిపోయింది. వస్తానన్న చీమ ఇంకా రాలేదేమిటో అనుకుంటూ పావురం కొమ్మ మీద నుండి వంగి కిందకి చూసింది. తన స్నేహితుడు నీళ్లలో పడి గిలగిలా కొట్టుకోవడం చూసింది. మిత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని క్షణంలో గ్రహించి ఆలస్యం చేయకుండా ఒక ఆకును తుంపి ఎగురుతూ వచ్చే చీమ దగ్గరగా పడవేసింది. మిత్రమా, ఆకు మీదకు రా, మెల్లగా ఆకును చేరుకో అంది. చీమ సులువుగానే ఆకు మీద ఎక్కింది. పావురము తన రెక్కలతో టపటపా కొట్టి చీమను ఉన్న ఆకు నది ఒడ్డుకు వచ్చేలా చేసింది. చీమ బతికిపోయింది. మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పి కాసేపు కబుర్లు చెప్పి తన పుట్టలోకి వెళ్ళిపోయింది. ఒకనాడు వేటగాడు విల్లంబులు ధరించి ఈ చెట్టు దగ్గరికి రావడం చీమ చూసింది. తన ప్రాణ స్నేహితుడికి ప్రాణరక్షకుడిగా ఏ ఆపద రాకూడదు అని జగద్రక్షకుడిని వేడుకుంది. కానీ వేటగాడు తన మిత్రుడికేసి విల్లుంగు పెట్టి బాణం సంధించబోవడం గమనించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా పాక్కుంటూ వెళ్ళి వేటగాడి పాదాన్ని శక్తి కొద్ది కుట్టి వెంటనే దూరంగా వెళ్ళిపోయింది. అబ్బా, చీమ కుట్టింది అని గట్టిగా అరిచాడు వేటగాడు. ఆ అరుపు విని కొమ్మ మీద పావురం పారిపోయింది. వేటగాడు బాధతో వెనుదిరిగాడు. పావురం తిరిగి ఎగిరి వచ్చి చూస్తే తన మిత్రుడు ఆత్రంగా పైకి చూస్తున్నాడు. ఓ రక్షణ చేశావా మిత్రమా? నా ప్రాణరక్షణ చేశావా మిత్రమా? నీకు ఇదే నా కృతజ్ఞతలు అంది పావురం. ఏరు దాటి తెప్ప తగలేయడం తప్ప మిత్రమా, నీవు నా ప్రాణం కాపాడావు. నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అంతా దైవేచ్ఛ అంది చీమ. సామెత. మంటకి చెద అంటనట్టే మంచి స్నేహానికి చెద పట్టదు. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమతో మీ సత్య. నమస్తే.